ఈ మోటారు సహాయంతో ఇక్కడ ఏదైతే సమీపంలో ఉన్నటువంటి కాలువల నుంచి నీరు తోడే ప్రక్రియ కొనసాగుతుందని చెప్పాలి. ఇంత పెద్ద పెద్ద పైపుల ద్వారా దాదాపుగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బ్లోఅవుట్ జరిగినటువంటి ప్రాంతం సమీపంలో మనం చూడవచ్చు. ఈ బ్లోఅవుట్ జరిగిన సమీపంలోనే ఇటువంటి పెద్ద పెద్ద ఇంజిన్లు ఏవైతే ఉన్నాయో పంపింగ్ తోడేటువంటి మోటార్లన్నీ కూడా ఇక్కడికి నుంచి అక్కడికి పైప్ లైన్ల ద్వారా అక్కడికైతే మొత్తం స్ప్రే చేసుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఇటువంటి ఇప్పటికైతే నిన్న సాయంత్రం నుంచి మొత్తం మూడు ఇంజిన్లు అయితే పనిచేస్తున్నాయి. ఇంజిన్ల ద్వారా మోటార్ ద్వారా పైప్ నీళ్లను స్ప్రే చేస్తున్నారు. ఒక అంబరల్లా మాదిరిగా నీటిని స్ప్రే చేస్తున్నప్పటికీ ఇంకా అదుపులోకి రాని పరిస్థితి కనపడుతుంది. నిన్నటి మీద పోలిస్తే కొంతవరకు తగ్గినప్పటికీ దాని యొక్క ప్రభావం ఇంకా కనపడుతుంది. ఇంకా మంటలు ఎగసి పడుతున్నటువంటి దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఇటువంటి మోటార్లు ఎక్కువ ఇప్పటికే తరలించారు. వాటన్నింటినీ కూడా చూడొచ్చు. ఈ పైప్ లైన్ ద్వారానే అక్కడికి నీరుని పంపిస్తున్నారు. ఈ కాలువల ద్వారా ఇప్పటికే మన పక్కన చూస్తున్నటువంటి కాలువలు, చెరువులలో ఉన్నటువంటి నీరు మొత్తం ఈ విధంగా పంపింగ్ చేస్తూ అక్కడికి ఆ నీరుని వెదజల్లేందుకు మొత్తం ఈ యొక్క థర్మల్ కోల్ ద్వారా మొత్తం అంతా కూడా ప్రక్రియ కొనసాగుతుందని అగ్నిమాపక అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. వీటి ద్వారా ఆ పంపింగ్ అయితే మొత్తం పైప్ లైన్ ద్వారా వాటినైతే అక్కడికైతే తరలిస్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. పెద్ద పెద్ద మోటార్లతో ఇంజిన్ నీటిని అయితే స్ప్రే చేస్తూ అక్కడ మంటలను అదుపు చేసేందుకైతే నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇంకా మంటలు నిన్నటితో పోలిస్తే కొంతవరకు అదుపులో ఉన్నప్పటికీ దాన్ని అదుపు చేసేందుకు ఎటువంటి సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ముందుకు వెళ్ళడానికి పరిస్థితి నిన్నటి వరకు కూడా సమీపంలోకి వెళ్ళలేకపోయేవారు. ఇప్పుడు అయితే ఓఎన్జీసీ బృందం అంతా కూడా ఈ ఇంజిన్లు మనకు చూసుకుంటే ఇటువంటి మోటార్ల సహాయంతో వాళ్ళంతా కూడా బయటకు తోడే ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పాలి. మొత్తం ఓఎన్జీసీ కావచ్చు, అలాగే ఇక్కడ సంబంధించినటువంటి బృందాలన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి. అదే ఇటువంటి పెద్ద పెద్ద మోటార్ల ద్వారా నీటిని లిఫ్ట్ చేస్తూ అక్కడికైతే పంపింగ్ చేస్తూ మొత్తం ఈ ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి ఏదైతే బృందం ఉందో ఆ బృందం ప్రస్తుతం అక్కడికైతే చేరుకున్నారు. ఆర్సీఎంకి బృందం ఏదైతుందో ఆర్సీఎం బృందం ప్రస్తుతం లోపలికి వెళ్ళారు. లోపల మొత్తం అన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి అలాగే ఆర్సీఎం బృందం అలాగే శ్రీహరి నేతృత్వంలో ఆ బృందం అయితే లోపలికి వెళ్ళారు. అవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేయాలి, దానికి ఏ విధంగా దాన్ని అదుపు చేయాలా దానిపై కూడా పరిశీలన కొనసాగుతుంది.